తిరుపతి నగర పౌరులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు కార్పొరేషన్ ఇవాళ సిటీలో 3K రన్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈ రన్ నిర్వహించారు. నగరంలోని వివేకానంద సర్కిల్ నుంచి ఏఎస్వి ఆడిటోరియం వరకు ఈ రన్ జరిగింది. ఇందులో విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. అందరూ లైన్ వెనకుండండి. హాలీలో మార్క్స్ చేస్తానంటే గడ్డే గడ్డే లైన్ దొక్కుతున్నారు. లైన్ వెనకలో గడ్డే. ఓకే, లోపలికి వెళ్ళాలమ్మా. లైన్ లోపలికి వెళ్ళాలి. ఇంకా లైన్ లోపలికి వెళ్ళాలా? ప్లీజ్ అందరూ కూడా లైన్ లోపలికి వెళ్ళాలా? మన పీటీ గారు విసిరైపోయినాడు తీసుకున్నాం స్వామి. మళ్ళీ ఆటకే మేడం మళ్ళీ ఆటకు వస్తుంది. మేము విసిరేస్తాము. విసిరేసినప్పుడే రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాగ్ చెప్తాము. మీరు ఫ్లాగ్ అవుతానే స్టార్ట్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరపాలికలో నగరపాలిక సంస్థ యాజమాన్యం మరియు పబ్లిక్ పార్టిసిపేషన్ పిల్లల స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పిల్లలను భాగస్వాములు చేయడం, వారికి వివిధ రకాలమైన ఆటల పోటీలు ప్రవేశపెట్టడం, ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రతి కుటుంబం నుంచి ప్రతి పిల్లవాడి నుంచి కూడా పరిశుభ్రత తీసుకురావాలని గౌరవ ప్రధానమంత్రి ఈ కార్యక్రమం స్వచ్ఛత భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ పిల్లలతో మొదలుపెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఈ అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. దీంట్లో ప్రతి పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని మొదటి ప్రైజ్ 5,000 రూపాయలు, రెండవ ప్రైజ్ 3,000 రూపాయలు, మూడవ ప్రైజు 2,000 రూపాయలు బహుమతులు కూడా ఈ పిల్లలకు ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోటీల్లో పందాల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఈ యొక్క పోటీల్లో నిర్వహించిన ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ప్రారంభించిన ఈ స్వచ్ఛ భారత్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. వ్యక్తిగత భద్రత ఎంత ముఖ్యమో పిల్లలు తమ ఇంటి నుంచి కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి చదువుకొని స్కూలుకు ఎలా పరిశుభ్రంగా వెళ్తారో అదే కార్యక్రమంలో భాగంగా దినచర్యలో భాగంగా ఇంటిలో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అధికారుల చేత అందజేయాలని, తడి చెత్త, పొడి చెత్త వేసుకొని కూడా బకెట్ కూడా అందజేస్తారనేసి వాటిలోనే వేసి మున్సిపల్ అధికారులకి అందించాలి. కూడలిలో కూడా చెత్తను పరిశుభ్రం చేయాలి. వీధుల్లో కూడా చెత్త ఎటువంటిది రాకుండా చేయాలనేసి కోరుకుంటున్నా. ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ఒక పుణ్యక్షేత్రం, ఇది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరాన్ని తిరుమల దేవస్థానంలో ప్రపంచంలోనే పేరు పొందిన తిరుమల పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి సన్నిధిలో మనం అందరూ ఉండడం చాలా పుణ్యం చేసి ఉన్నాం. కాబట్టి మనం ఈ పుణ్యక్షేత్రంలో మనం నివసిస్తున్నాము. కావున అందరూ కూడా తిరుపతిని పరిశుభ్రంగా చేసుకోవాలనేసి కోరుకుంటూ ఇది ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, దీనికి మున్సిపల్ అధికారులు ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, దాంట్లో ప్రజాప్రతినిధిగా మమ్మల్ని కూడా పాల్గొనడం చాలా సంతోషమని తెలియజేస్తున్నాం.